మోర్చా ఉంటుందట. బీజేపీ పార్టీకి మోర్చా, బీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఇవన్నీ మహిళా మోర్చా, యువ మోర్చా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎన్నికల మోర్చా కూడా ఉందట దానికి. బీజేపీ పార్టీకి అనుబంధ సంఘాలు ఇవన్నీ కూడా. మహిళా మోర్చా, రైతు మోర్చా అనేది, గిరిజన మోర్చా, ఎస్టీ మోర్చా, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే దీనికి ఎన్నికల సంఘం కూడా ఎన్నికల మోర్చాగా మారిందట. అంటే బీజేపీ పార్టీకి అనుబంధ సంఘంగా, ప్రజా సంఘంగా, ఒక అనుబంధ సంఘంగా మారిందనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల మోర్చా ఎవరు చెప్తుంటారు మరి? బీజేపీ నాయకులు చెప్పినట్టు ఈ మోర్చాలు వినాలి. ఎస్టీ మోర్చా, ఎస్సీ మోర్చా, మహిళా మోర్చా, వీళ్ళంతా కూడా బీజేపీకి అనుబంధంగా, బీజేపీ సిద్ధాంతంలో, బీజేపీ అడుగుజాడల్లో, బీజేపీ చెప్పినటువంటి విధానాలను పాటిస్తుంటూ పోతుండేటువంటివి ఈ అనుబంధ సంఘాలు బీజేపీకి. మరి ఈ ఎన్నికల మోర్చా కూడా బీజేపీకి అనుబంధ సంఘంగా ఎన్నికల మోర్చాగా మారిందట. ఎన్నికల కమిషన్ కాస్త ఎన్నికల మోర్చాగా మారింది అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు పలు ఛానళ్లలో, టీవీలలో, పేపర్లలో చెప్తున్నటువంటి వాస్తవాలు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఎన్నికల సంఘం కాస్త బీజేపీ ఎన్నికల మోర్చా మారిందట. ఆ ఎన్నికల మోర్చా అధ్యక్షుడిగా జ్ఞానేష్ కుమార్ ఉన్నాడు అనేటువంటిది చరిత్ర నడుస్తుంది. మార్చుకోవాలి పద్ధతి ఇప్పటికైనా.